నమస్తే టిఆర్ నిజం, నేను మీ రమేష్. ఇంకో విషయం చెప్తా ఉన్నాం. మొన్న ముఖ్యమంత్రి గారు టెలికాన్ఫరెన్స్లో అన్ని జిల్లాల కలెక్టర్లకి మేము చేసేటువంటి పథకాలను ప్రజలలోకి తీసుకొని పోవాలి అని చెప్పేసి పెద్ద కార్యక్రమం చేసిండు. కానీ నిజంగా ఆలోచించండి, ఏం చేసినట్టు మరి మీ పరిస్థితి ఎందుకు ఒకసారి చూడాలి. ఆ ఖమ్మంలో ఏందే పాపం, మీరు ఒక విగ్రహం పెట్టడం కోసం పేదోళ్ళు, గూడు లేనోళ్ళు గూడు కట్టుకుంటే 40-50 సంవత్సరాలు కష్టపడ్డ తర్వాత ఏదో చిన్న చిన్న గుడిసెలాగా వేసుకుంటే దాన్ని బుల్డోజర్లు పెట్టి కూలగొట్టిండ్రు. గతంలో వచ్చి మీరు ఏమన్నారు, వాళ్ళ తప్పే ఉన్నారా, వాళ్ళు వేసుకున్నారా, గలాటోళ్ళు నానే కూలగొట్టి అన్నారు. మీరే బుల్డోజర్లు పెట్టి కూలగొడతా ఉన్నారు. ఇది ఒకసారి చూడాలి. మరి దాని గురించి ఒకసారి టెలికాన్ఫరెన్స్ పెట్టాలి కదా సార్, అది ఎందుకు చేయలేకపోతారు ఒకసారి ఆలోచించాలి. ఇక మరొకసారి ప్రజల్లోకి ప్రభుత్వం పోవాలని చెప్పేసి ఒక ప్రణాళిక చేస్తారు. అది ఈ రోజు నుంచి ప్రజాపాలన ప్రగతి నివేదిక కార్యక్రమాలను ప్రజలకు చేరవేయాలని చెప్పేసి దీన్ని చేస్తూ ఉన్నారు. నిజంగా ఇది ఒకసారి ఆలోచించుకోవాల్సిన సందర్భం ఉంటుంది. ఐఏఎస్లు ఐపీఎస్లు చదివినటువంటి ఒక అధికారులు చట్టాలు తయారు చేసి దాన్ని అమలు చేసేటువంటి బాధ్యత వీళ్ళు తీసుకోవాలి. వీళ్ళ చట్టాలు తయారు చేయాలి. కాకపోతే ప్రజల చేత ఎన్నుకోబడతారు కాబట్టి వాళ్ళ ఆమోదం పొందేసి చేయాల్సిన అవసరం. ఎందుకంటే వీళ్ళు చట్టాన్ని తయారు చేసే వ్యక్తుల చట్టాన్ని అమలు చేసేటువంటి బాధ్యత, లోపాలుంటే కూడా సరి చేయాల్సిన వాళ్ళు. ఈరోజు ప్రజలు ఎంత ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఈ అధికారులు చూస్తూ ఉన్నారు. నిజంగా ఈ అధికారులు అది పకడ్బందీకి ఎందుకు అమలైతే లేదో చూడాల్సిన సందర్భం. రాజకీయ నాయకుల కనుసన్నాల కింద పనిచేస్తారు తప్ప నిజంగా మీరు తయారు చేసినప్పుడు చట్టం మీద 100 పాలు ఇంప్లిమెంటేషన్ కావాలని దొడ్డు ఎక్కడా కనపడతలేదు. కానీ ఈరోజు ప్రగతి పాలన నివేదిక ప్రజలలో తీసుకుపోవాలని చెప్పేసి ప్రభుత్వం చెబితే దాన్ని వీళ్ళు తీసుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. 10 థీమ్స్తో 99 రోజుల కార్యాచరణ ఈ సర్కారు ప్రకటన. ఈ కార్యాచరణ ఇట్లున్నాయి. 1 గ్రామీణాభివృద్ధి మార్చి 31 నుంచి ఏప్రిల్ 4 వరకు. 2వ ఆరోగ్య రంగం ఏప్రిల్ 6 నుంచి 11 వరకు. ఇక 3వ వారంలో 4వ వారంలో సంక్షేమం గురించి. 5వ వారంలో పిల్లల భద్రత డ్రగ్స్. 6వ వారంలో రైతు సంక్షేమం. 7వ వారంలో విద్య పైన. 8వ వారంలో యువత క్రీడలు. 8వ వారంలో మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటిది. 10వదేమో పర్యావరణం పైన. ఇదంతా ప్రజలలోకి తీసుకొని పోవాల్సిన సందర్భం ఉన్నది. నిజంగా ఈరోజు మారుమూల ప్రాంతాలలో కూడా డ్రగ్స్ వెళ్ళేటువంటి సందర్భాన్ని కల్పిస్తూ ఉన్నారు. మారుమూల ప్రాంతాలలో మన ఇంతకుముందు సిటీ అట్మాస్ఫియర్లలో పబ్బులు అవి ఉంటే ఆడవాళ్ళు తెచ్చి అమ్ముతారు, అటు పోయే సందర్భం ఉండే. కానీ ఈరోజు మారుమూల ప్రాంతాలు కలుషితం అయిపోయి పిల్లలు డ్రగ్స్కి అలవాటు పడుతూ ఉన్నారు అని చెప్పేసి మనం రోజు కథనాల్లో చూస్తాము. ఈరోజు పేపర్లో కూడా ప్రధాన వార్తకు వచ్చింది, తండ్రి కొడుకు డ్రగ్స్కి అలవాటు పడిపోయిందని చెప్పేసి వాళ్ళ కొడుకునే చంపినటువంటి చరిత్ర ఈరోజు జరుగుతూ ఉన్నది. అంటే డ్రగ్స్ ఏ విధంగా ఉన్నదో చూడాలి. మరి ఇంత పెద్ద యంత్రాంగం ఉండి ఆ గ్రామాల వరకు చేరుతూ ఉన్నదంటే ఏం ఆంతర్యం ఒకసారి ఆలోచించుకోవాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి గుర్తు చేస్తాను. ప్రభుత్వమే కాదు, ప్రజలు కూడా ఆలోచన చేయాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తము ఎక్కడ చూసినా వైన్ షాప్లే కనపడతాను. ఎక్కడ చూసినా వైన్ రోడ్లకు, స్కూళ్ళ పక్కన ఎక్కడ చూసినా కూడా వైన్ షాపులు కనపడతాను. ప్రతి ఊళ్ళల్లో బెల్ట్ షాపులు. దీని నియంత్రణ ఎక్కడ పోయిందండి? ఏం ప్రణాళిక తీసుకుపోతారు? ఆ ఊళ్ళల్లో మీరు డ్రగ్స్కు బానిసలు అయితే అంటే మందుకు బానిసలు అయి పిల్లలు మొద్దుబారిపోతూ ఉన్నారు. ఆ ఊళ్ళల్లో ఒక్కొక్క ఊళ్ళల్లో 10 నుంచి 20 దాకా బెల్ట్ షాపులు పెడతా ఉంటే మరి ఎట్లా మీరు చేస్తారు? ప్రభుత్వానికి ఆదాయ మార్గాలను చూసుకుంటారు తప్ప వాళ్ళ ఆరోగ్యాలను కాపాడతారా మీరు? మరి మీ కథ మీరు ఆల్రెడీ ఇవన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి మీ కథ ఏందో ఒకసారి చెప్పాలని చెప్పేసి టిఆర్ నిజం నుంచి ఒకసారి గుర్తు చేస్తాను. మీరు చేసిన పనులు ఏమున్నాయి సార్? ఎలక్షన్లే. ఏ ఎలక్షన్లు సక్రమంగా టైంకు జరిగిన సందర్భాలు ఉన్నాయా? జెడ్పీ చైర్మన్లు, జిల్లా మండల అధ్యక్షులది పదవి కాలం పోయి ఎన్ని రోజులు అవుతుందండి? ఈ రోజు వరకు కూడా ఎలక్షన్ జరపడానికి ప్రభుత్వం సిద్ధంగా లేకపోవడానికి అంతర్యం ఏందో ఒకసారి ఆలోచన చేయాలి. కానీ ప్రజాపాలన మేము చేసినటువంటి ఫలాలను మాత్రం తీసుకుపోవడం చెప్పేసి చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాస్తవానికి ఈ రోజు యువతంతా చెడుదారి పట్టడానికి. ఎందుకంటే గతంలో ఒక మాట అన్నారు, ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు,
ఈ రాష్ట్రంలో పుట్టినటువంటి పిల్లలంతా ఈ రాష్ట్ర ఆస్తి వాళ్ళని కాపాడడం మా బాధ్యత. ఎక్కడ పోతుంది? ప్రతి ఊళ్ళలో బెల్ట్ షాపులను నియంత్రించకుండా ఆ పిల్లలు డ్రగ్స్ బానిస అవుతా ఉన్నారు. మనం చూస్తాం. నిన్న ఇక్కడ మన సోషల్ మీడియాలో జరుగుతూ ఉన్నది. ఒక స్కూల్లో టీచర్ కుదిరినటువంటి పిల్లగాడిపై కొట్టినటువంటి సందర్భం కనపడతా ఉన్నది. ఇది ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఏదేమైనప్పటికీ డ్రగ్స్ని ఇదంతా నువ్వు చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. రాకుండా చూడాలి. బెల్ట్ షాపులను నియంత్రించాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒక్కసారి గుర్తు చేస్తా ఉన్నాం సార్. ఎందుకంటే ఇది ప్రజల ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు. ప్రజల పక్షాన్ని ఆలోచించాలని చెప్పేసి ప్రజలకు, ఎందుకంటే మీరు ఎట్లాగో ఆదాయ మార్గాలు ఎంకులాడాలి, వేరే వేరే మార్గాలు ఎంకులాడండి. కానీ పేదల భూములు గుంజుకుంటాం, లేకపోతే బెల్ట్ మద్యం షాపులను పెంచుతాం, ఊళ్ళలో బెల్ట్ షాపులను విపరీతంగా పెంచుతాం. ఇప్పుడు కళ్ళు కంపౌండ్లో చూడండి సార్, ఇక్కడ హైదరాబాద్ మన కళ్ళు కంపౌండ్లల్లో మత్తు కళ్ళు తాగి ఎంతోమంది జీవితాలకు నాశనం అవుతాయో ఆలోచన చేయాలి. వాళ్ళు పొద్దాగా పనిచేసి వచ్చి తెల్లందాకా ఆ తాగుడికే బానిసలు అయిపోయే సందర్భం ఉన్నది. నిజంగా ప్రజల ఆరోగ్యాలను కాపాడేటువంటి కళ్ళు కంపౌండ్లేనాయి వాళ్ళ జీవితాలను చిన్న భిన్నం చేస్తానే. కాబట్టి ఈ కళ్ళు కంపౌండ్ల పైన కూడా నియంత్రణ తేవాలని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ప్రభుత్వాన్ని చిన్న విన్నపాన్ని తెలియదు. ప్రజా ప్రభుత్వం అని చెప్తా ఉన్నారు, ప్రజల బాగోగులు చూస్తామని చెప్తా ఉన్నారు. కాబట్టి ఇలాంటి పైన ఉపేక్షించొద్దని చెప్పేసి టీఆర్ నిజం నుంచి ఒక్కసారి మీకు గుర్తు చేస్తాను.